ఈవీ బైక్ కొనేటప్పుడు అందరూ ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. ఒక ఫుల్ ఛార్జ్‌కి రేంజ్ ఎంత వస్తుంది అని అడుగుతారు. కానీ నిజంగా రేంజ్ అనేది ఒక ఫిక్స్డ్ నంబర్ అయితే కాదు. కంపెనీ వాళ్ళు ఒక సర్టెయిన్ కండిషన్‌లో టెస్ట్ చేసిన రిజల్ట్ మాత్రమే. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి అనంటే, నా ఈవీ బైక్‌కి ఎంత రేంజ్ వస్తుంది అనే దానికంటే, నా రైడింగ్ స్టైల్‌లో రేంజ్ ఎంత వస్తుందనేదే అసలైన ప్రాక్టికల్ పాయింట్. మన రియల్ లైఫ్ రైడింగ్లో రేంజ్ మారడానికి చాలా కారణాలైతే ఉన్నాయి. అందులో మొదటిది రైడింగ్ స్టైల్. ఒక్కసారిగా ఫుల్ యాక్సలరేషన్ చేయడం వల్ల, ఫ్రీక్వెంట్గా హార్డ్ బ్రేకింగ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ కన్జంప్షన్ అయితే పెరుగుతుంది. అందుకోసం స్మూత్ యాక్సలరేషన్, స్టడీ స్పీడ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది. రెండవది రైడర్ వెయిట్ అండ్ లోడ్. వెహికల్ మీద మనం ప్రయాణించేటప్పుడు రైడర్తో పాటు ఇంకో వ్యక్తి ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మోటార్ మీద మనకి తెలియకుండా ఎక్కువ ఎఫర్ట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల వేర్వేరు రైడర్లు రెండు వెహికల్స్ మీద ప్రయాణించేటప్పుడు వాళ్ళకి మైలేజ్లో డిఫరెన్స్ అనేది రావచ్చు. మూడవది రోడ్ కండిషన్. ఫ్లాట్స్ రోడ్డు మీద మనకి మైలేజ్ అనేది చాలా బాగా వస్తుంది. బట్ డిఫరెంట్ కండిషన్స్ రోడ్స్, దట్ మీన్స్ స్లోప్ రోడ్స్, నెక్స్ట్ ఘాట్ రోడ్స్, నెక్స్ట్ రోడ్స్ అనేవి సరిగా లేని రోడ్ల మీద మనం ప్రయాణించేటప్పుడు మీకు మైలేజ్ అనేది డ్రాప్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. నాలుగవది టైర్ ప్రెజర్. టైర్ ప్రెజర్ అనేది రికమెండెడ్ లెవెల్లో లేకపోతే టైర్ యొక్క రోలింగ్ రెసిస్టెన్స్ పెరగవచ్చు. దాంతో బ్యాటరీ కన్జంప్షన్ అనేది పెరిగి మనకి మైలేజ్ అనేది డ్రాప్ అవ్వచ్చు. ఐదవది స్పీడ్ పెరిగే కొద్దీ మనకి వెహికల్ యొక్క రేంజ్ అయితే తగ్గుతుంది. ఎందుకనంటే స్పీడ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మోటార్ బ్యాటరీ కన్జంప్షన్ అనేది మనకి పెరుగుతుంది. దానివల్ల ఏంటి అనంటే రేంజ్ అనేది మీకు డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఈవీ బైక్ కొనేటప్పుడు రేంజ్ ఒక్కటినే కన్సిడర్ చేయకండి. బ్యాటరీ పర్ఫార్మెన్స్, మోటార్ కెపాసిటీ, సర్వీస్, వారంటీ, బ్రాండ్, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈవీ రేంజ్ అనేది నెంబర్ మాత్రమే కాదు, మన రైడింగ్ స్టైల్ కూడా. సో స్మార్ట్ రైడింగ్ చేయండి, సేమ్ బ్యాటరీతో మంచి ఎఫిషియన్సీ పొందండి. ఇలాంటి ఈవీ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి.